హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. రైల్వే నుండి మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. మనకి వరుసగా రైల్వే నుండి నోటిఫికేషన్స్ వస్తున్నాయి. లాస్ట్ వీక్ అయితే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనకు వచ్చిన నోటిఫికేషన్ అయితే రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2025. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 28 అక్టోబర్ 2025 నుండి 27 నవంబర్ 2025 వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 3058 వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్మీడియట్ ఆర్ 12th క్లాస్ చదివిన ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ చదివిన విద్యార్థులకి ఇది చాలా మంచి అవకాశం. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 30 years ఉన్న ఏ విద్యార్థి అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇది కేవలం అన్రిజర్వ్డ్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీలో క్రీమీ లేయర్ వాళ్ళకి మాత్రమే. అండ్ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో అన్రిజర్వ్డ్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకైతే 10 years ఏజ్ రిలాక్సేషన్. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషన్. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ వాళ్ళకైతే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ లో విడోస్ లేదా డైవర్స్డ్ ఉమెన్ కి సపరేట్ గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వటం జరిగింది. అన్రిజర్వ్డ్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ క్యాండిడేట్స్ అయితే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 38 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 years వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో మేల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ అటెండ్ అయితే 400 రూపీస్ అయితే మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ట్రాన్స్జెండర్, మైనారిటీస్ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. అండ్ మీరు కనుక ఫస్ట్ లెవెల్ ఎగ్జామ్ కనుక అటెండ్ అయితే ఈ 250 రూపీస్ మీకు మళ్ళీ రిఫండ్ చేయటం జరుగుతుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ ది వచ్చేసి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అండ్ ట్రైన్స్ క్లర్క్. ఈ 4 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది క్వాలిఫై అయితే సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ టైపింగ్ టెస్ట్ అనేది అన్ని పోస్టులకి ఉండదు, కొన్ని పోస్టులకి మాత్రమే ఉంటుంది. అవేంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 levels ని కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి టోటల్ టైం వచ్చేసి 90 minutes అయితే మనకు ఉంటుంది. ఇందులో సబ్జెక్ట్స్ వచ్చేసి మ్యాథమెటిక్స్, అందులో నుంచి 30 questions వస్తాయి 30 marks కి. అలాగే రీజనింగ్ నుండి 30 questions వస్తాయి 30 marks కి. అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 40 questions వస్తాయి 40 marks కి. సో టోటల్ గా 100 questions 100 marks అండ్ 90 minutes టైం అయితే ఫస్ట్ లెవెల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఉంటుంది. సెకండ్ లెవెల్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ లెవెల్ లాగానే సేమ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది, 90 minutes టైం అయితే ఉంటుంది. అండ్ సబ్జెక్ట్స్ కూడా సేమ్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ ఇందులో 35 questions వస్తాయి 35 marks కి. అండ్ రీజనింగ్ నుండి 35 questions వస్తాయి 35 marks కి. అలాగే జనరల్ అవేర్నెస్ నుండి 50 questions వస్తాయి 50 marks కి. సో టోటల్ గా 120 questions 120 marks 90 minutes టైం అయితే సెకండ్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ సెకండ్ లెవెల్ క్వాలిఫై అయిన విద్యార్థులకి స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ లో మీకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. అది కూడా కేవలం అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనే ఈ 2 పోస్టులకి మాత్రమే టైపింగ్ టెస్ట్ ఉంటుంది. కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ అండ్ ట్రైన్ క్లర్క్ పోస్టులకి ఎటువంటి స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్ అయితే ఉండదు. కేవలం ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్ క్వాలిఫై అయిన విద్యార్థులకి ఈ పోస్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. మీకు రైల్వే ఎగ్జామ్స్ రాయాలన్న ఇంట్రెస్ట్ ఉండి అలాగే ఈ నోటిఫికేషన్ కి గనక క్వాలిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి rrbapply.gov.in అనే
సైట్ కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఆర్ఆర్బి వెబ్సైట్స్ కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి ముంబై, ఆర్ఆర్బి భువనేశ్వర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఆర్బిస్ ఉంటాయి. మీరు ఆ సైట్స్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియచేయండి, నేను వాటికి ఆన్సర్ చేస్తాను. అండ్ మరిన్ని నోటిఫికేషన్స్ ఫ్యూచర్ లో రానున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.